కోపం దేనికి వస్తుంది? ఖచ్చితంగా మాట్లాడుతున్నాము, కోపం ఏం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలకి ఏ విధంగా లాభం చేకూరాలి అని ఆర్థికంగా కష్టపడుతుంటే మీరు మీ అంతటా మీ ప్రయత్నాలు మీరు చేసుకుని బయట చెల్లిస్తుంటే వీళ్ళు వినరు. వీళ్ళ విధానం ఏంటంటే వీళ్ళు అసలు వినరు, మనం చెప్పింది వినరు. అది మీరు సో చెప్తుంటే ఏమిటామండి, మాకు పని పట్ట లేదంటున్నారా ఏంటి? మీరు కరెక్ట్ చెప్పారండి. మీరు ఏం మాట్లాడుతున్నారంటే డిబేట్ లో ఎవరేం మాట్లాడారు? మీరే మాట్లాడారు అవాకులు చవాకులు. మేమేం మాట్లాడలేదు. మేము మాట్లాడుతున్న వాస్తవాలు. మేము చేయకండి. ఇప్పుడు మీరు నాడు నేడు అని జస్ట్ పెయింట్ చేసేసి ఏదో హడావుడి చేసి ఏర్పాటు చేశారు. డ్రాప్ అవుట్స్ ఎందుకని మీకు తెలుసా? మీకు విద్యాశాఖ మీద కనీసం విద్యాశాఖ మీద పట్టు లేనటువంటి విద్యాశాఖ అంటే తెగినటువంటి విద్యాశాఖ మీద కాదండి, విద్యాశాఖ మీద కాదండి. ఆయన ఏమంటున్నారు? ఇలాంటివి జరిగాయా అంటున్నారు, ఇలాంటివి జరిగాయా అంటున్నారు. బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఎన్ని ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు అన్న విషయం కూడా తెలియదు ఈయనకి. ఈయన పైన అడుగుతున్నారు, ప్రపంచాన్ని చూసారా, బయట ప్రపంచం నీకు తెలుసా అని అడుగుతున్నారు. ఈయన పార్టీలో ఏం జరుగుతుందో కూడా ఈయనకి తెలియదు. అడుగుతున్నారు, మీరు బయట ప్రపంచం తెలుసా మీకు అని. మహిళల పట్ల గౌరవం లేదు, ఖచ్చితంగా లేదు. వాళ్ళు ఎలాగే చూసారు. వాళ్ళ హోమ్ మినిస్టర్లు ఇచ్చావా, లేకపోతే మేము ఏదో మంత్రులు ఇచ్చేసావా, లేకపోతే ఉప ముఖ్యమంత్రులు ఇచ్చేసావా మాట్లాడారు కదా. మహిళల పట్ల ఉండే గౌరవం ఇదేనా మీకు? మీకే తెలుసు అంటే లేడీస్ కి తెలియదా? ఆడవాళ్ళకి తెలియదా? స్త్రీలకు తెలియదా? ఎట్లా ఉందంటే కుళాయిల దగ్గర ప్రతిదానికి మాట్లాడుతుంటే మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు మాట్లాడడం చెప్పట్లేదు ఆయన. నేను బుద్ధి లేదంటే ఓకే, మొత్తానికైతే అటు ఏపీలో జరిగిన పేపర్ లీకేజ్ కి సంబంధించి అయితే వాడి వేడైతే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి అటు కూటమి అయితే చాలా క్లియర్ కట్ గా వైఎస్ఆర్సీపీ ఉంది, నిగ్గు తెలుస్తాము, ఇది అభియోగం కాదు, ఇది వాస్తవము, రాబోయే రోజుల్లో అది తేల్చి చూపిస్తాము, ఎందుకంటే లోకేష్ రాజీనామా చేయాలి అనడంలోనే వీళ్ళ ఇంటెన్షన్ అర్థమవుతుంది అంటూ కూడా అటు జనసేన శిరీష గారు కావచ్చు, అటు టీడీపీ వెంకటరమణ గారు కావచ్చు చెప్తున్నారు. అంటే ప్యానెల్లో ఉన్న సభ్యులకు ఏమీ తెలియదు అనుకోవడము, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఇక్కడనే వాళ్ళ సంస్కారం ఏంటో అర్థమవుతుంది అంటూ వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే లీకేజ్ వ్యవహారం అయితే ప్రజెంట్ కూటమి సర్కార్ అయితే సీరియస్గానే తీసుకుంటుంది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది, దీనికి పగడ్బందీగా ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇన్విజిలేటర్లు కావచ్చు, డిఓ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదు అనేసని వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డిఓకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతూ ఉండడంతో రాజకీయంగా అయితే మేము వచ్చి చూసుకుంటాము, ఇంకేదన్నా ఉన్నా పేర్లు బయటికి రాకుండా ఉండండి అంటూ కూడా వాళ్ళకు బెదిరింపులు కాల్స్ రావడంతో ప్రస్తుతం అయితే ఈ అంశం దుమారం రేపుతోంది. ఎందుకంటే కేవలం అక్కడక్కడ లీకేజ్లు అయ్యి ఉండి ఒకవేళ స్టూడెంట్సో వాళ్ళ రిలేటివ్సో అత్యుత్సాహం చూపించారు అని అంటే అది వేరే రకంగా ఉండేది. బట్ డిఓకి బెదిరింపు కాల్స్ వెళ్ళడము అని అంటే మాత్రం ఖచ్చితంగా దీని వెనక కుట్రకోణం ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. వెంకటరమణ గారు చెప్పండి. ఆల్మోస్ట్ ఆల్ దానికి ఆన్సర్ చెప్పకుండా మేడం ఒక విషయం చెప్పదలుచుకున్నాం క్లియర్ గా. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు సంబంధిత అధికారులు ఎవరైతే అక్కడ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే దీని మీద పూర్తి విచారణ చేయడం కూడా జరుగుతుంది. ఇది పేపర్ రాసే ముందు లీక్ అయింది కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయిన తర్వాత అది. అంటే ఇప్పుడు రామారావు గారు అంటే వెంకటరమణ గారు ఒక సెకండ్, అంటే రామారావు గారు ఒక క్వశ్చన్ ఏమడిగారంటే, మీకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ తెలియకుండా వైఎస్ఆర్సీపీఏ చేసిందని అభియోగం ఎందుకు మోపుతున్నారు? దానికి సంబంధించి ఏదో ఒక చిన్న ప్రూఫ్ దొరికాక మీరు అనండి, దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కదా అంటూ. అంటే రేపు సామాన్యుల నుంచి కూడా ఎవరైనా కొందరు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే కొంతమంది నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు బెదిరించడం జరిగింది, ఆ పేర్లు అనేవి వస్తాయి విచారణలో తేలుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులే బెదిరించారు అనేది 100% వైఎస్ఆర్సీపీ హస్తం ఉంది ఇందులో. ఎందుకంటే
లోకేష్ బాబుని ఆయన్ని యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రోజు పరీక్షల టైంలో గందరగోళం గురి చేసి అంటే